పట్టణంలోని కొండారెడ్డి బురుజు ఆవరణంలో మొక్కలు నాటిన జీసస్ సోల్జర్ మినిస్ట్రీ సంఘ సభ్యులు. ఆహ్లాదకరాన్ని పెంచుతూ మొక్కలు నాటిన జీసస్ సోల్జర్స్ సంఘం సభ్యులకు అడిషనల్ ఎస్పీ హుషేన్ పీరా అభినందనలు తెలిపారు. విలియం స్టాంటన్ ద్వారా 157వ జన్మదిన సందర్భంగా జీసస్ సోల్జర్స్ మినిస్ట్రీస్ ఫౌండర్ జి రవికుమార్ ఆధ్వర్యంలో కర్నూలులోని కొండారెడ్డి బుర్జు వద్ద పూల మొక్కలు నాటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అడిషనల్ ఎస్పీ హుషేన్ పీరా హాజరై పూల మొక్కలను నాటారు. అనంతరం అడిషనల్ ఎస్పీ హుషేన్ పీరా జీసస్ సోల్జర్స్ మినిస్ట్రీస్ ఫౌండర్ జి రవికుమార్ మాట్లాడుతూ స్టాంటన్ ద్వారా కర్నూలు నగరంలో 100 సంవత్సరాల క్రితమే ఎస్టీబీసీ కాలేజీ రాక్వుడ్ హై స్కూల్ నిర్మించి విద్యను అందించిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. అంతేకాకుండా కర్నూలు చుట్టుపక్కల గ్రామాలలో చర్చిలతో పాటు ఎయిడెడ్ స్కూళ్లను నిర్మించి ప్రజలకు దైవ మార్గాన్ని, విద్యార్థులకు విద్యను అందించిన వ్యక్తి స్టాంటన్ దొర అని అన్నారు. ఇప్పటికీ ఆయన నిర్మించిన కట్టడాలు కర్నూలు నగరానికి తలమానికంగా ఉన్నాయని తెలిపారు. రాయలసీమ ముఖద్వారమైనటువంటి ఈ యొక్క కర్నూలు ప్రాంతంలో ఉన్నటువంటి కొండారెడ్డి బుర్జు దగ్గర ఈ చెట్లు నాటే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క జీసస్ సోల్జర్స్ మినిస్ట్రీస్ అధ్యక్షుడు జి రవికుమార్ అలాగిన వారి టీం అంతటికి మరొకసారి వందనాలు తెలియపరుస్తూ ఈ సమయంలో 157వ ఆ యొక్క రెవరెండ్ డాక్టర్ డబ్ల్యూఏ స్టాంటన్ దొరగారి యొక్క జన్మదినం సందర్భంగా ఈ మొక్కలు నాటడము చాలా సంతోషంగా ఉంది. 92 నుంచి 94 వరకు విద్యాభ్యాసం చేసి అభిషేకం పొంది 1894వ సంవత్సరము కర్నూలు ప్రాంతానికి వచ్చి ఈ కర్నూలులో ఆ యొక్క ఎస్టీబీసీ కాలేజీ, కోల్స్ ఈసీఎం స్కూలు, రాక్వుడ్ స్కూలు ప్రాముఖ్యంగా 1918వ సంవత్సరంలో కోల్ సెంటినియల్ తెలుగు బ్యాప్టిస్ట్ సంఘాన్ని మందిరాన్ని కట్టించి దేశం నుండి దాదాపుగా 40 సంవత్సరాలు కర్నూలు ప్రాంతంలో ఉండి వారి కర్నూలు ప్రాంతానికి అనేక కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమం చేసి ఉంటున్నారు. భాగంలో ఎస్టీబీజీ కాలేజీ, తర్వాత కోల్స్ కాలేజీ, రాక్వుడ్ స్కూలు, తర్వాత నీసెం స్కూల్స్, తర్వాత అనేక కార్యక్రమాలు స్కూల్ ఎస్టాబ్లిష్ చేసి